ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావును సస్పెండ్ చేసింది. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవి గుప్తా. ప్రభాకర్ రావుతో కలిసి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావును సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎవరైనా సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగి అరెస్ట్ అయి 48 గంటలు కనుక రిమాండ్లో ఉంటే వాళ్ళను సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం, లేకపోతే వాళ్ళ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. అయితే ఇద్దరు కూడా అడిషనల్ ఎస్పీలు కావడంతో వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు అని చెప్పి పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు తీసుకుంది. అయితే అడిషనల్గా ఇంకా అఫీషియల్గా ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది. అయితే పోలీస్ శాఖ మాత్రం ఇప్పటికే చెప్పింది వీళ్ళిద్దరూ కూడా ఇంకా రిమాండ్లో ఉన్నారు అని చెప్పి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి దాదాపు ఈ రోజుకి వారం కావస్తుంది. ఇప్పటికి పోలీసుల కస్టడీలో కూడా ఉన్నారు. అరెస్ట్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసినటువంటి విచారణ అధికారులు అటు కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. దాంతో ఈ రోజు రెండో రోజు కస్టడీ కూడా భుజంగరావు తిరుపతన్నలకు కొనసాగుతుంది. వాళ్ళిద్దరిని బంజారాహిల్స్ పిఎస్లోనే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణ కూడా కొనసాగుతుంది. కానీ వీళ్ళు ఇప్పటికే అరెస్ట్ అయ్యి వారం రోజులు గడుస్తుంది. ఎవరైనా సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కనుక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినా, లేకపోతే వాళ్ళు రిమాండ్లో ఉండి 48 అవర్స్ దాటినా కూడా వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇమీడియట్ గా వస్తాయి. కానీ వీళ్ళిద్దరూ అడిషనల్ ఎస్పీలుగా ఉండడంతో వాళ్ళని సస్పెన్షన్ చేసే అధికారం ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి అటు పోలీస్ శాఖ ఇప్పటికే చెప్పింది పలానా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు రిమాండ్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నివేదించింది. కాబట్టి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరి అఫీషియల్గా ఈ ఉత్తర్వులను కూడా వాళ్ళకే పర్సనల్గా అందిస్తారు. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ అయి జైల్లో ఉన్నా కూడా జైల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఈ ఉత్తర్వులను ఇస్తారు, లేకపోతే కస్టడీలో ఉన్నా కూడా వాళ్ళకే నేరుగా ఈ ఉత్తర్వులు ఇస్తారు. సో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆ ఉత్తర్వులు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే వీళ్ళు విచారణను ఎదుర్కొంటున్నటువంటి టైంలోనే వీళ్ళిద్దరి సస్పెన్షన్ కి కూడా గురయ్యారు. ఎందుకంటే ముందుగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి అధికారులు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తన ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాను అని ప్రణీత్ రావు చెప్పాడు. అందులో ముఖ్యంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావుల పేర్లు చెప్పాడు. దీంతో వాళ్ళిద్దరిని విచారణ పేరుతో పిలిచారు. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ఎప్పుడైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం పిలిచారో దాదాపు 8 గంటల పాటు ఇద్దరిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత విచారణ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. లాస్ట్ సండే రోజు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళను సండే రోజే మేజిస్ట్రేట్ ఇంటి దగ్గర ప్రవేశపెట్టారు. వాళ్లకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత వీళ్లను కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అటు భుజంగరావు తిరుపతన్నలతో పాటు ప్రణీత్ రావును కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి విచారణ అధికారులు కోరారు. కానీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ను మాత్రం కొట్టేసింది. కేవలం భుజంగరావు తిరుపతన్నలను మాత్రమే కస్టడీలోకి అనుమతి ఇచ్చింది. 5 రోజుల కస్టడీ ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించాలి అని చెప్పి. నిన్న ఆల్రెడీ బంజారాహిల్స్ పిఎస్ లో విచారణ అధికారులు వాళ్ళను ఇద్దరు కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలను విచారించారు. రెండో రోజు విచారణ కూడా కొనసాగుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా మరికొన్ని కీలక విషయాలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది అధికారుల పేర్లు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో మరికొందరు అరెస్టులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నల అరెస్ట్ తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయ్యారు. సో తనను కూడా కస్టడీలకు తీసుకొని కస్టడీకి ఇవ్వాలని చెప్పి విచారణ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటు రాధాకిషన్ కి కూడా ఎవరెవరు సహకరించారు, లేకపోతే తను ఎవరి ఆదేశాలకు మేరకు పనిచేశారు, ఎవరు ఆదేశాలు ఇస్తే తను హవాలా మనీని పట్టుకున్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ రావు ప్రమేయం ఎంత మేరకు ఉంది అనేది కూడా తెలియాలంటే ఖచ్చితంగా తనను కూడా కస్టడీలోకి తీసుకోవాలి. కాబట్టి రాధాకిషన్ పైన కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. రేపు కోర్టు హాలిడే కాబట్టి ఎల్లుండి సోమవారం రోజు ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు
కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలు ఇద్దరు కూడా రెండో రోజు విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా బయట పెట్టినట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా ఈ రోజు బంజారాల్స్ పిఎస్ కు విచారణ అధికారులు పిలిచి విచారించారు. అంటే వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా పిలిచి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్ కేసు వాళ్ళు ఇంకా పిఎస్ లోనే ఉన్నారు, ఇంకా విచారణ కొనసాగుతోంది. వాళ్ళని ఈ రోజు రాత్రి వరకు పంపిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇదే కేసులో కూడా గట్టుమల్ల అనే ఒక అధికారిని కూడా పిలిచి సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత తనను పిఎస్ నుంచి పంపించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా రావాలి అని చెప్పి సూచించారు. అంటే కేవలం గట్టుమల్లును మాత్రం పంపించారు. అదేవిధంగా ఈ ఇన్స్పెక్టర్లను కూడా విచారణ చేసిన తర్వాత ఈ రోజు పంపిస్తారా లేకపోతే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా లేదా చూడాల్సింది. ఎందుకంటే కీలకంగా ఉన్నారు వీళ్ళిద్దరు అని కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే ఇంకొక 2 గంటల పాటు తనను విచారిస్తారు. 8 గంటల వరకు టైం ఉంది. మార్నింగ్ 8 నుంచి 8 o'clock వరకు విచారించాలి. కాబట్టి మరొక 2 గంటల్లో ప్రణీత్ రావు, భుజంగరావుల ఇద్దరి కస్టడీ రెండో రోజు కూడా ముగుస్తోంది. మరి 2 గంటల పాటు కూడా వీళ్ళను విచారించున్నారు. ఆ తర్వాత ఎవరైతే భుజంగరావు తిరుపతన్నలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు మరొక కానిస్టేబుల్ ను కూడా పిఎస్ కు పిలిచినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళను పంపిస్తారా లేకపోతే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా లేదా చూడాల్సిందే. ముఖ్యంగా ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఆల్రెడీ రిమాండ్ అయినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు మాత్రం సస్పెన్షన్ కు